ఈరోజు మా టిఫిన్‌లోకైతే మొక్కజొన్న దోసలైతే చేశాను. ఎలాగో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 మొక్కజొన్నలు తీసుకొని గింజలు ఒలిచేసి ఒక మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. ఇందులోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ మిక్సీ కడగడానికి వాడిన వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌తో మిక్సీ కడిగేసి ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టాయి. వాటర్ అయితే యాడ్ చేయకండి. దోసలు పర్ఫెక్ట్‌గా రావు. అలాగే మీకు పిండి లూజ్ అయింది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ గోధుమ పిండి గాని, ఒక హాఫ్ గ్లాస్ బియ్య పిండి గాని యాడ్ చేయండి. దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇంకా మరి పల్చగా అయితే వేయకండి. కొంచెం మందంగా వేయండి. దోసలు ఇంకా సూపర్‌గా ఉంటాయి. ఇక్కడ గార్నిష్ కోసం నేనైతే కొంచెం క్యారెట్, అలాగే ఉల్లిపాయ, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా అంచులను బట్టి నూనె వేస్తే టేస్టీ అండ్ హెల్తీ మొక్కజొన్న దోసలైతే రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.